గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహార ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ కమ్మని రుచి పర్ఫెక్ట్గా కుదరట్లేదా? అయితే ఈసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఈ పులిహోర నేను మా ఇంటి దగ్గర ఉన్న గుడి పంతులు గారిని అడిగి నేర్చుకున్న రెసిపీ. ఖచ్చితంగా మీకు ఆ పర్ఫెక్ట్ రెసిపీ కుదురుతుంది. ఈ పులిహోర చేసుకోవటానికి అన్నంని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత పచ్చి కరివేపాకు, నువ్వుల నూనె వేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఈ పులిహోరకి నువ్వుల నూనె లేదా పల్లీల నూనె వాడాలి. అప్పుడే ఆ ఆథెంటిక్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పులిహోర పొడి కోసం శనగపప్పు, మినపప్పు వేసి వేయించి తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు వేసి వేయించాలి. ఆ తర్వాత నువ్వులు, కొన్ని ఎండుమిరపకాయలని వేసి ఇవి కూడా వేగాక పూర్తిగా చల్లార్చి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో నువ్వుల నూనె లేదా పల్లీల నూనె వేసి వేడయ్యాక ముందు పల్లీలని వేయించుకొని తర్వాత జీడిపప్పుని కూడా వేయించుకోవాలి. ఈ రెండు చక్కగా వేగాక పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, శనగపప్పు వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు, పసుపు వేసి ఇవి వేగాక చిక్కటి చింతపండు పులుసు, చిన్న ముక్క బెల్లం వేసి ఈ పులుసు కాస్త దగ్గరికి అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని వేసి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ పులిహోర గుజ్జుని వేసి చక్కగా కలిపి తర్వాత వేయించుకున్న పల్లీలు, జీడిపప్పుని వేసి కలుపుకోవాలి. అంతే అండి, కమ్మని ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుంది.